महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక రవి బుధ కుజ శుక్రులు అందరూ కూడా గత వారం నుంచి నెమ్మదిగా కుజుడు 11వ తారీఖు, తర్వాత 15వ తారీఖు రవి బుధులు, ఇలా ఒక్కొక్క మాసగ్రహాలన్నీ కూడా మారడం మనం గమనించుంటాం. పూర్తిగా 15వ తారీఖు నుంచి కూడా మాసగ్రహాలన్నీ కూడా మారే. సో అదేవిధంగా బుధుడు ఈ యొక్క శుక్రవారం నుంచి తన మిథున రాశి అయిన ఇక్కడ మిథున రాశిలోకి, స్వక్షేత్రమైన మిథున రాశిలోకి ఆయన గోచారం మొదలుపెట్టబోతూ ఉన్నారు. సో అలాగే కుజుడు మేషరాశిలో స్వక్షేత్రంలో, రవి బుధులు వృషభ రాశిలో, గురు శుక్రులు మిథునంలో, చంద్ర కేతువులు సింహరాశిలోను, అదేవిధంగా కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక సింహం, కన్య, తుల, వృశ్చికం మీదుగా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా, అలాగే మిగతా లాంగ్ టర్మ్ ప్లానెట్స్, మిగతా ట్రాన్సిట్ ఆధారంగా కూడా ఈ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి రవి బుధుల యొక్క సంచారం దశమంలో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. పైగా సింహరాశికి ఎవరు రవి ఆయన రాశ్యాధిపతి అవ్వటం, 10th హౌస్లో గుడ్ పవర్ఫుల్ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉండటం, అలాగే బుధుడితో కలిసి కూడా 10th హౌస్లో ఉండటం. సో ఇది మీ కాంపిటీషన్ తగ్గించడం, మీ బాస్ సపోర్ట్ని పెంచడం, వృత్తిపరమైన విషయాల్లో డెఫినెట్గా మీకు ఒక మంచి ఎక్స్పోజర్ వచ్చేటట్టు చేయడానికి ఇక్కడ ఈ 2 రవి బుధుల యొక్క కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో గురు శుక్రుల యొక్క ఇతి కూడా లాభస్థానంలో 2 శుభగ్రహాలు, దేవతల గురువు, రాక్షసుల గురువు ఒకటి ఉంటేనే చాలా అద్భుతమైన ఫలితం. అలాంటి గురు శుక్రులు ఇద్దరు లాభస్థానంలో ఉంటాం. డెఫినెట్గా సింహరాశి వాళ్ళకి ఇది చాలా మంచి బెనిఫిటబుల్ ట్రాన్సిట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ గురుడి యొక్క సాంగత్యం వల్ల డెఫినెట్గా మంచి సర్కిల్లో చాలా మంచి సాత్విక గుణం ఉన్నవాళ్ళు, అలాగే ఇక్కడ శుక్రుడి యొక్క ట్రాన్సిట్ వల్ల అంటే కొన్ని నూతన పరిచయాలు, మీ నెట్వర్క్ సర్కిల్ పెరిగే ఆస్కారాలు, దానిలో కొన్ని నూతన పరిచయాలు అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది గురు శుక్రుల యొక్క లాభస్థాన ట్రాన్సిట్ అనేది అష్టమ శని నడుస్తున్న వేళ చాలా వరకు ఆర్థికపరమైన ఒత్తిడిని తట్టుకొని బయటపడడానికి కానీ, చక్కగా మీకు కొంతమంది సపోర్ట్స్ మీకు లభించడానికి కానీ ఇక్కడ బాగా అనుకూలత క్రియేట్ చేస్తాం. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఆదివారం, గురు శుక్రవారాలు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి రాశిలో చంద్రుని యొక్క సంచారం జనరల్గా ఉందో, మళ్ళీ ఒక పక్కన అక్కడ కేతువు కూడా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ డిసాటిస్ఫాక్షన్ అనేది ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, మీ సెల్ఫ్ డిసాటిస్ఫాక్షన్ అనేది సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ రవి యొక్క సంచారం కొంచెం అద్భుతమైన ట్రాన్సిట్లో 10th హౌస్లో ఉండడం వల్ల సో ఈ సెల్ఫ్ డిసాటిస్ఫాక్షన్ సంగతి ఎట్లా ఉన్నా వర్క్ సాటిస్ఫాక్షన్ విషయంలో మాత్రం పాజిటివ్నెస్ ఉంటుంది. సో అలాగే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో చంద్రుడు ఇక్కడ నడుస్తున్నాడో మనకి ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో బుధుడి లాంటి ఇక్కడ గ్రహం దశమ స్థానంలో ఉండటం, అది కూడా వెరీ పవర్ఫుల్ హౌసే బుధుడికి కూడా తృతీయ స్థానంలో. సో కాబట్టి ఫైనాన్షియల్లీ ప్రొఫెషనల్గా ఫైనాన్షియల్గా ఎదగటం కోసం చేసే ప్రయత్నాలు ఈ రాశి వాళ్ళకి, అలాగే జాబ్ త్రూ రికగ్నైజేషన్, జాబ్ త్రూ గుర్తింపు వచ్చే ప్రయత్నాలు, జాబ్లో కొంతవరకు కొంత ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ లాంటివి కలగటానికి ఇక్కడ చాలా వరకు ప్రయత్నాలు ఈ వారంలో జరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారంలో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు ఎప్పుడైతే ఉన్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి అద్భుతం. ఇక్కడ తృతీయంలో చంద్రుడు యోగిస్తారు, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. మంచి ఎఫర్ట్స్తో, పరాక్రమంతో, గుడ్ విల్ పవర్ మైండ్తో, అత్యద్భుతంగా స్ట్రెంగ్త్ అండ్ మైండ్తో మీరు తీసుకునే డెసిషన్స్, వేసే స్టెప్స్ గురు శుక్రవారంలో కూడా చాలా బాగా ఇక్కడ ముందుకు వెళ్ళే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. దట్టు శుక్రుడు కూడా చక్కగా లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల షార్ట్ జర్నీస్లో కానీ, ప్రొఫెషనల్ పరంగా కానీ, సిబ్లింగ్స్ త్రూ కానీ,
మీ సర్వెంట్స్ త్రూ గానీ, కొలీగ్స్ త్రూ గానీ అన్ని విధాలా కూడా మీరు పెట్టే ఎఫర్ట్స్‌లో కొంత లాభకరమైన పరిణామాలు మీరు ఎదుర్కొనే ఆస్కారాలు చాలా వరకు కూడా మనకిక్కడ కనిపిస్తా ఉన్నాయి. వారాంతానికి మనం చూస్తే గనక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చతుర్థంలో చంద్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే మనకు కనిపిస్తా ఉందో, ఇక్కడ అది చంద్రుడి నీచ రాశి అయినప్పటికీ ఇక్కడ కొంతవరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏంటంటే కొంత స్ట్రెస్సు, స్ట్రెయిను, సమ్ అన్‌కంఫర్ట్‌నెస్ అనేవి వారాంతానికి కొన్ని కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా సింహరాశికి మెయిన్ ఏంటంటే అష్టమ శని ప్రభావం బాగా ఉంది. దీనివల్ల చాలా విషయాల్లో మీరు ఓవర్‌కమ్ అయ్యి ఆర్థిక పరంగా బయటికి రావాలన్న కుటుంబపరమైన కొన్ని విషయాల రీత్యా సమ్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ వచ్చి ఇలా విధంగా కొన్ని చాలా వరకు కూడా ఇక్కడ నలిగిపోవటం. వ్యాపార పరంగా కావచ్చు. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోండి. నిత్యం నీలాంజన సమావాసం చదువుకోండి. చాలా మంచిది. అలాగే ఈ రాహువుకి కూడా చక్కగా చేసుకుంటే కనుక ఇక్కడ శ్రీకృష్ణుని మధురాష్టకం చేసుకోవటం వల్ల రాహువుకి కూడా చాలా వరకు మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మ్యారిటల్ మ్యాచెస్ విషయంలోనూ, వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం అనేది కొంచెం సింహరాశి వాళ్ళకి మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.